ప్రార్థన చేసుకొచ్చండి. ప్రార్థన. సర్వకృపానిధి, సర్వాధికారి, పరమందు ఆశలైనటువంటి మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ మహోన్నత హెచ్చింపు గణనామలకే స్తుతులు స్తోత్రములు, ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాం దేవా. గత దినవంటి మమ్మల్ని మీ యొక్క సజీవ రెక్కల కింద దాచి కాచి కాపాడి ప్రేమించి పోషించి మరొకసారి మీ కృపా సన్నిధులు ఇటు రీతిగా మమ్మల్ని అందరినీ ఏకీవింపజేసిన మా కన్న తండ్రి, మీకే అనలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సమయం ముందు మీరు మాకు ఇచ్చినటువంటి మీ యొక్క జీవ గ్రంథములో ఉన్నటువంటి ఆ జీవపు మాటలు మేము జ్ఞాపకం చేసుకుని చుండగా, ఆత్మ ద్వారా రాయించమైనటువంటి సంగతులు, ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులతో సరిచూసుకుని చుండగా, తండ్రి మీ యొక్క జ్ఞానాత్మను మాకు తోడుగుంచమని, తండ్రి నన్ను మరుగుపరిచి నీ నోటి బోరగా వాడుకొని ఎవరికి ఏ విధంగా ఆ స్వరం అందవలసినదో తండ్రి, ఆ నీ స్వరమును అందించి తండ్రి ప్రతి ఒక్కరిని మేలుకొల్పమని అడుగుతున్నాం దేవా. ఆ వాక్కులను ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి నాటుకొనడానికి, ఫలించడానికి వినగల చెవులను గ్రహించగలిగేటటువంటి హృదయంను ప్రతి ఒక్కరికి దయచేయమని, మాతో మీరుండమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకుని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు యేసుక్రీస్తు నామంలో వందనములు. మన ఆత్మల కన్న తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు. ప్రియులారా, మరి అందరూ క్షేమంగానే, కులాసాగానే, సంతోషంగానే ఉన్నారని తలంచుతున్నాము. మరి ఈ సమయం ముందు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాము. ఏంటంటే ప్రియులారా, సువార్త యొక్క విశిష్టత. మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే ప్రియులారా, సువార్త యొక్క విశిష్టత. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము మన దగ్గర ఉన్నటువంటి ఈ సువార్త యొక్క విశిష్టత, దాని యొక్క గొప్పతనము ఏంటి అనేది మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. సువార్త యొక్క విశిష్టత, సువార్త యొక్క గొప్పతనం ఏంటి అన్నది మనం తెలుసుకొనకపోయినట్లయితే దానివల్ల మనకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. మన దగ్గర ఉన్న దాని వల్ల మనకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఎందుకంటే ప్రియులారా, మనం ఈ లోకరీతిగా ఆలోచన చేసినట్లయితే మన దగ్గర ఒక వజ్రం ఉంది. అది వజ్రము అని మనకు తెలియకపోతే ఎటువంటి ప్రయోజనము ఉండదు ప్రియులారా. ఎందుకంటే అది ఒక రంగు కలిగిన రాయిగానే చూస్తాడు. ఏమండి ప్రియులారా, ఆ వజ్రాన్ని ఎలా చూస్తాడు? రంగు కలిగినటువంటి రాయిగానే చూస్తాడు. అది వజ్రము అని తెలిసినట్లయితే వాడి యొక్క పరిస్థితి, వాడి యొక్క స్థితి, వాడి యొక్క టీవీ మారిపోయి ఆ వజ్రము అని తెలుసుకున్న తర్వాత దాని వల్ల వాడు పొందుకునేటటువంటి ఆ అధికారము కోట్లకు అధిపతిని చేస్తుంది అది. మరి అలాగా మనం పరిశీలన చేసినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి సువార్త యొక్క విశిష్టతను, దాని గొప్పతనాన్ని మనం తెలుసుకొనకపోయినట్లయితే దాని వల్ల వచ్చేటటువంటి ప్రతిఫలాన్ని మనము పొందలేము. సువార్త యొక్క విశిష్టత తెలుసుకొనకపోవడం వల్లనే మరి ప్రస్తుతం ఈ రోజుల్లో ఈ బైబిల్ని తప్పుతో పట్టించేటటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం ప్రియులారా. దాన్ని ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి ఎలా ఉందంటే, వాక్యాన్ని బట్టి దేవుడు శరీరానికి సంబంధించిన సంగతుల్ని, శరీరానికి సంబంధించిన అవసరతల్ని తీర్చడానికి ఉన్నాడు అనే ఒక అపోహ కలిగి ఉన్నారు ప్రియులారా. చాలా మంది వాళ్ళ యొక్క పరిస్థితి చూసినట్లయితే, ఈ లోక సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు,
ఈ లోక సంబంధమైనటువంటి శోధనలు వచ్చినప్పుడు, రాత్రికాలం అప్పుడు నిద్రించేటప్పుడు కలిగే భయం నుండి తొలగించుకోవడానికి మరి బైబిల్ని ఏం చేస్తున్నారంటే ప్రియులారా, బైబిల్ని తలగడ దిండుగా చేసుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియులారా, ఒక వ్యక్తికి దయ్యం పట్టినట్లయితే ఆ బైబిల్ని ఉపయోగించి యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయమని ఆ బైబిల్తో కొట్టేటటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం ప్రియులారా. మన దగ్గర ఉన్నటువంటి వాక్యము, మనకు ప్రకటింపబడుతున్నటువంటి వాక్యము ఎలాంటిది అని మనము ఆలోచన చేయాలి ప్రియులారా. ఎంత శక్తి కలిగినటువంటిది, ఎంత ఉన్నతమైనటువంటిది, ఎంత బలము కలిగినది, ఎంత మహిమ కలిగినది, ఎంత శ్రేష్టమైనది అని తెలుసుకునవలసినటువంటి పరిస్థితి మనకు ఎంతైనా ఉన్నది ప్రియులారా. అలాగే ఈ లోక సంబంధంగా మరి ఒక వ్యక్తి వజ్రం జేబులో ఉన్నవారు దానిని రంగురాయిగానే చూసినట్లయితే, దానిని ఎన్ని రోజులు జేబులో వేసుకొని తిరిగినా దాని వల్ల వాడికి ప్రయోజనం ఉండదు ప్రియులారా. కానీ అది వజ్రము, నేను జేబులో వేసి తిరిగేది వజ్రము అని తెలిసినట్లయితే వాడి యొక్క స్థితి, వాడి యొక్క పరిస్థితి, వాడి యొక్క ఔన్నత్యము, వాడి యొక్క టీవీ మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. ఆ జేబులో వేసుకున్నటువంటి ఆ రంగు రాయి వజ్రము అని తెలిసినప్పుడు మరి నీవు వింటున్నటువంటి ఆ వాక్యము ఎలాంటిది, ఎలాంటి శక్తి కలిగినటువంటిది, ఎలాంటి మహిమ కలిగినటువంటిది, నిన్ను ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అని ఆలోచన చేసినట్లయితే మరి ప్రియులారా, మనం ఇక్కడ దాని యొక్క ఆ సువార్త యొక్క ఔన్నత్యము, ఆ సువార్త యొక్క విశిష్టత మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఈ సువార్త దేవుడు మనకి ఇవ్వడంలో దేవుని యొక్క అనాది సంకల్పం ఏమిటి, అసలు ఆయన ఉద్దేశం ఏమిటి అనేసి మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, మనుషులందరూ రక్షణ పొందుకొని సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు ఇచ్చేస్తున్నాడు ప్రియులారా. మన పరిశీలన చేసినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవల్లని ఇచ్చయించుచున్నాడు అని రాయబడి ఉన్నది ప్రియులారా. ఏంటంటే ఆయన అనగా దేవుడు ఏమంటున్నాడంట, మనుషులందరూ రక్షణ పొంది, మనుషులందరూ ఏం పొందుకోవాలంటే ప్రియులారా, రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణ పొందుకుని అక్కడే ఉండిపోవాలా ప్రియులారా? కాదు, సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం పొందుకోవాలని, అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని దేవుడు ఇచ్చయిస్తున్నాడంట ప్రియులారా. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని మన విషయంలో కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా దేవుడు. రక్షణ విషయంలో ఎదగాలి. మరి ఎదగాలంటే ఏం చేయాలి అంటే, రక్షణ పొందుకొని ఆ స్థితిలోనే ఉండిపోకూడదు కానీ ప్రియులారా, ఎదగాలట. ఎదగాలంటే ఏం చేయాలి అంటే, వాక్యము అనే పాలను అపేక్షించాలి అంటున్నారు ప్రియులారా. మరి పౌలు గారు మరి కాదు కానీ ప్రియులారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైనటువంటి వాక్యమును పాల వలన, ఎలాంటిదంట ప్రియులారా, నిర్మలమైన వాక్యమును పాల వలన
రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఆ పాలను మీరు అపేక్షించండి, ఇష్టము కలగండి, మీరు ఉపయోగించుకోండి. ఎందుకని అంటే రక్షణ విషయంలో ఎదగాలి. రక్షణ పొందుకున్నవారు అదే స్థితిలో ఉండిపోకూడదు ప్రియులారా. మహిమ నుండి అధిక మహిమలోనికి, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి ఎదగాలంటే, మార్పు చెందాలంటే మనం ఏం చేయాలట? వాక్యమును పాలను, నిర్మలమైన వాక్యమును పాలను మనము అపేక్షించాలంట ప్రియులారా. అపేక్షించినట్లయితే మనము రక్షణ విషయంలో ఎదిగేవారిగా ఉంటాం ప్రియులారా. మరి ఆ రంగురాయిని, ఆ వజ్రాన్ని జేబులో వేసుకుని తిరిగినంత వరకు వాడికి ఎటువంటి ఫలితము ఉండదు, ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఎటువంటి ఔన్నత్యము ఉండదు. దానిని కనుగొని ఇది వజ్రము అని తెలిసిన తర్వాత వాడి పరిస్థితి మార్పు కలిగి ఉంటుంది ప్రియులారా. అదేవిధంగా మనం ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని, ఆ వాక్యముకు ఉన్నటువంటి విశిష్టతను మనము తెలుసుకోవాలి, ఎదగాలి. ఆ నిర్మలమైనటువంటి పాలు అనబడినటువంటి వాక్యాన్ని మనము అపేక్షించాలి ప్రియులారా. అపేక్షించినట్లయితే మరి మనము ఎదిగే పరిస్థితి. మరి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మనము అంతకంతకు ఎదగాలి. మరి దేవుడు ఏమంటున్నాడంటే అందరూ ఏం చేయబడాలట? మారు మనసు పొందుకోవాలి. అందరూ మారు మనసు పొందాలని ఎత్తేస్తున్నాడు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్టయితే, కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాదు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని పేతురు గారు రాస్తున్నారు ప్రియులారా. ఏమని? ఎవడు నశింపవలనని ఇచ్చయింపక. ఎవరు నశించాలని కాదు దేవుని ఉద్దేశము, ఎవరు నశించిపోవాలని కాదు. ఏమంటున్నారు? అందరూ మారు మనసు పొందాలి, మార్పు చెందాలి ప్రియులారా, మారు మనసు పొందాలి అని దేవుడు ఏం చేస్తానంటే మన ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు అటు ప్రియులారా. మనం అందరం మార్పు కలిగినటువంటి హృదయాలు కలగాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు అటు ప్రియులారా. మన ఎడల దీర్ఘశాంతం కలవాడే ఉన్నాడు అటు ప్రియులారా. అది ఎవరైనా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మరి అందరినీ ప్రేమించేటటువంటి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియులారా. దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ప్రియులారా. ఇంకా 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 అనేసి మన విషయంలో దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. అదేవిధంగా మనం పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ అంటున్నారు, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థన చేయుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను అని చెప్తున్నారు. ఏంటంట? వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు,
వారి వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే క్రైస్తవులు ఒక శ్లోకం చెప్తూ ఉంటారు పిల్లారా, క్రైస్తవులారా ఏకం కండి, క్రైస్తవులారా ఏకముగా రండి అని వాల్ పోస్టుల్లోను గోడల మీద రాస్తూ ఉంటారు పిల్లారా. మరి ఏ విషయంలో మనం ఏకం కావాలి అని యేసుక్రీస్తు చెప్తున్నారంటే, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని. ఏది వారి వాక్యం అంటే, మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపినటువంటి దేవుడు ఆయన వాక్కులలో ఏమిచ్చారంటే దేవుని మాట ఉంచారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారు, ఇదిగో నేను మాట్లాడేటటువంటి ప్రతి మాట నా మాట కాదు, నన్ను పంపిన వానిది అని చెప్తున్నారు పిల్లారా. ఆ దేవుడు యేసుక్రీస్తు ద్వారా పంపినటువంటి ఆ వర్తమాన వాక్యములను విన్నవారందరూ, నాయందు విశ్వాసం ఉంచువారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నారు పిల్లారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఎక్కడెక్కడ ఏకమై ఉంటారు వీరు అంటే, సమాధుల దగ్గర, సమాధుల దొడ్లోను, మరి ఆయా క్రైస్తవ సంఘాలు కూడుకునేటటువంటి ఆ యొక్క సమయాలలోనూ ఏకమై ఉంటారు తప్ప వాక్య విషయంలో ఏకమయ్యేటటువంటి పరిస్థితి లేదు ప్రియులారా. ఎవరి ఉద్దేశాన్ని బట్టి వారే ప్రకటన చేస్తూ ఉంటారు. నేను ప్రకటించింది గొప్ప, నేను మాట్లాడేది గొప్ప, నేను ఆలోచించింది గొప్ప, నేనే ప్రకటిస్తున్నాను అని చెప్పుకుంటూ ఉంటారే కానీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి అనేటటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు పిల్లారా. మరి ఫిలిప్పీలకు రాస్తూ అక్కడ చెప్తున్నారు 2వ అధ్యాయం 16వ వచనంలో, అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడవలని అంటున్నారు పిల్లారా. ఎలాగంట, జీవవాక్యమును చేత పట్టుకుని అనేకులను జీవింపజేసేటటువంటి ఆ వాక్యాన్ని చేత పట్టుకుని ఏం చేయాలంటే పిల్లారా, లోకమందు జ్యోతుల వలె, లోకమందు జ్యోతుల వలె ఆ వాక్యము పట్టుకున్నటువంటి ప్రతి సేవకుడు, ప్రతి సువార్తికుడు ఎలా ఉండాలంటే ప్రియులారా, జ్యోతుల వలె. ఆ జ్యోతి ఏం చేస్తుంది, వెలుగునిస్తుంది. అదే వెలుగిచ్చేటటువంటి విధంగా ఈ జీవ గ్రంథములో ఉన్నటువంటి జీవ వాక్కులను ప్రకటించే విషయంలో ఏకముగా ఉండాలి ప్రియులారా. ఆ ఏకత్వం లేదు కానీ క్రైస్తవులారా ఏకము కండి. సంపాదన విషయంలో, ఈ లోక విషయంలో అంటున్నారు తప్ప మరి జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె వెలిగించేవారిగా, వెలిగింపబడేవారిగా మీరు ఉండాలి అని ఫిలిప్పీలకు రాస్తున్నారు పిల్లారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే వాక్యములో ఏకమై ఉండాలి అని చెప్తున్నారు పిల్లారా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు. ఏంటంటే ప్రియులారా, యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్నటువంటి మర్మము, ఆ మర్మాన్ని ప్రకటించే విషయంలో ఏకము కావాలి ప్రియులారా. ఆ మర్మమైనటువంటి క్రీస్తును ప్రకటించే విషయంలో ఏకము కావాలి ప్రియులారా. ఒకడు యేసుక్రీస్తుకి
పుట్టినరోజు చెయ్యాలని. ఒకడు యేసుక్రీస్తుని పశువుల తట్టులో వెతుకుతున్నాడు, ఒకడు యేసుక్రీస్తుని మరియ కుమారుడిగా వెతుకుతున్నాడు, ఒకడు యేసుక్రీస్తుని అద్భుతాలు చేసిన వాడిగా వెతుకుతున్నారు. కాదు ప్రియులారా, ఈ యుగ యుగములలో తరతరములలో మరుగు చేయబడినటువంటి ఆ జీవ వాక్యమును మనము ప్రకటించాలి. యేసుక్రీస్తుని గురించినటువంటి మరణ సమాధి పునరుద్ధానాల గురించి ప్రకటించాలి. ఆ విషయంలో ఏకము కండి అని యేసుక్రీస్తు ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నారు పిల్లారా. అదేవిధంగా మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2 నుండి 5 వచనాలు మనం పరిశీలన చేసుకున్నట్లయితే, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఏంటంటే ప్రియులారా, మీ కొరకు, ఎవరి కొరకు? సంఘము కొరకు. ఎవరి కొరకు? ఈ లోకములో ఉన్న వారి అందరి కొరకు. ఏంటంట? నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై ఆ ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎలాగా? ఎట్టనగా, క్రీస్తు మర్మము దేవ దర్శనము వల్ల నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. దేని గురించి? క్రీస్తు మర్మము ఎవరి వల్ల కలిగిందంట? దైవ దర్శనము వలన నాకు తెలియపరచబడింది. దైవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడింది. అది మీకు మునుపు రాశాను అని చెప్పి 4వ వచనంలో, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును కూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఆ క్రీస్తుని గురించినటువంటి జ్ఞానము మర్మమైనదంట ప్రియులారా. ఆ మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానాన్ని మీరు గ్రహించుకొనగలరు. ఈ మర్మము ఆ క్రీస్తుని గురించినటువంటి మర్మము ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు అంటున్నారు ప్రియులారా. ఎవరికి తెలియపరచబడలేదంట? పూర్వకాలంలో ఉన్నటువంటి వారికి దాన్ని బయలుపరచబడలేదంట. ఎవరికి బయలుపరిచారట? ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నది. అందుకే మనం ఎక్కడ కట్టబడాలి? అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద కట్టబడాలి. ఆ మర్మం ఎవరికి పరిచయపరచబడిందని చెప్తున్నట్టే, పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క నామములోకి బాప్తిస్మం పొందుకోనండి అని చెప్పి ఎప్పటికీ కూడా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచున్నటువంటి వారులారా, అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ వలన పలకబడినటువంటి ఆ బాప్తిస్మము, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందండి. అక్కడ ఇశ్రాయేలైనటువంటి వారు అంటున్నారు, మేము ఏం చేసి ఇది పొందుకోవాలంటే యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మము పొందండి అని ఆ మర్మమును గురించినటువంటి, ఆ బాప్తిస్మమును గురించినటువంటి, ఆ క్రీస్తును గురించినటువంటి మర్మమును పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉంది ప్రియులారా. దానిని బట్టి ఆ పునాది మీద మనం కట్టబడాలి. అది ఎవరికి తెలియపరచబడలేదంటే పూర్వకాలమందు ఉన్నటువంటి మనుషులకు తెలియపరచబడలేదు. ఆ తెలియపరచబడలేనటువంటి దాని గురించి మనం ప్రాకులాడకూడదు ప్రియులారా.
ఏదైతే తెలియపరచబడిందో అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, దానిని ప్రకటించాలి. దానివల్ల మనకు ప్రతిఫలము దొరుకుతుంది. దానివల్ల మనము దేవుని కుమారులు అనబడతాము. అందుకని ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు చెబుతున్నటువంటి మాట అంటే, దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్నటువంటి ఆ మర్మము సంపూర్ణముగా ప్రకటించుతున్నాము అంటున్నారు ప్రియులారా. సంపూర్ణంగా ప్రకటించుతున్నాము అని చెప్పి, అందుకనే దేవుడు లోకమును ప్రేమించి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించాడు ప్రియులారా. పాప శరీరాకారంతో పంపించాడు ప్రియులారా. ఆ పంపించినటువంటి ఆయనను మరి మనం ఏమి చేయాలి? ఆ వాక్యం ఏమిటి అంటే, ఆ వాక్యం ఏమిటంటే సమాధానకరమైనటువంటి సువార్త. సమాధానకరమైనటువంటి సువార్త అని అపోస్తులైనటువంటి పౌలు గారు అపోస్తులకు రాసినటువంటి అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మొదటి 36వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అక్కడ పేతురు గారు చెబుతున్నారు ప్రియులారా. అపోస్తులైనటువంటి పేతురు గారు కొర్నేలికి చెబుతున్నటువంటి మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరికంటే ప్రియులారా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారానే దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ఏంటంటే ప్రియులారా, ఆయన ద్వారానే దేవుడు సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరెరుగుదురు. ఇశ్రాయేలీయులకు పంపించారంట ప్రియులారా వర్తమానము. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశారంటే, దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధానమును ఏర్పాటు చేశారు. సమాధానాన్ని ఏర్పాటు చేశారు ప్రియులారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఏంటంటే ప్రియులారా, సమాధాన సువార్తను ప్రకటించారంట ప్రియులారా. ఎవరి ద్వారా ప్రకటించారు? యేసుక్రీస్తు ఎలా ప్రకటించారు? దూరస్తులైన వారికి సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించారంట ప్రియులారా. ఎలా ప్రకటించారు అని మనం పరిశీలన చేసినట్టయితే, ఆయన జీవించిన కాలంలో ప్రకటించారా? అది మనం గుర్తించుకోవాలి. ఇక మనం పరిశీలన చేసినట్లయితే, అంటే యేసుక్రీస్తు జీవించిన కాలంలో అన్యజనులైన వారికి సువార్త ప్రకటించారా అంటే కాదు ప్రియులారా. ఎలా అంటే, యేసుక్రీస్తు తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న పరిశుద్ధాత్మను పంపించి పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తుల చేత ప్రకటింప చేశారు. ఇక్కడ గుర్తెరగాల ప్రియులారా, యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధాత్మను పంపి పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తుల చేత ప్రకటింప చేశారు. కాబట్టి ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఎలాంటి వాక్యం అంటే రక్షణ వాక్యము. ఎలాంటి వాక్యం అంటే రక్షించే వాక్యము. మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఈ వాక్యం ఏం చేయబడిందంటే ప్రియులారా, మన యొద్దకు పంపబడి ఉన్నది. మరి ప్రకటిస్తూ ఉన్నారు. ఎలా అంటే యేసుక్రీస్తు చేత పరిశుద్ధాత్మ ద్వారా
అపోస్తుల వలన ఈ లోకములో ప్రకటింపబడినటువంటి వాక్యము ఏమిటంటే ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. మరి ఎప్పటి నుండి ఆరంభమైందట అంటే రక్షణ ఎప్పటి నుండి ఆరంభమైంది అంటే ప్రభు బోధించుట చేత ఆరంభమై వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అని చెప్తున్నారు ప్రియులారా. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా, ఇంత గొప్ప రక్షణను మనను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఇవన్నీ కూడా జరిగినటువంటి కార్యాలు, యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాలు. అది మరి యేసుక్రీస్తు ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా, యేసుక్రీస్తుని గురించినటువంటి సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత, ఎవరైతే విన్నారో వారి చేత మనకు దృఢపరచబడిందంట ప్రియులారా. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినటువంటి వాక్యము ఎలాంటిదంటే దృఢపరచబడినటువంటిది. ఏదో మన నోటికి వస్తే చెప్పేసింది కాదు ప్రియులారా, అది సాక్ష్యాధారాలతో నిరూపింపబడినది. అపోస్తుల చేత ప్రవక్తల చేత సాక్ష్యం ఇచ్చినటువంటిది. ఆ దృఢపరచబడినటువంటి వాక్యము మన యొద్దకు వచ్చింది ప్రియులారా. మన దగ్గరికి వచ్చినటువంటి వాక్యము ఎలాంటిదంటే దృఢపరచబడినటువంటి వాక్యము, ప్రభు బోధించుట చేత ఆరంభమై ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మరి ఈ లోకంలో జన్మించేవారు ఎలాంటి వారంటే శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు ప్రియులారా. ఈ లోకానికి వచ్చిన వారు క్షయబీజము నుండి పుట్టినవారు ప్రియులారా. ఈ లోకంలో శారీరకముగా జీవిస్తున్నటువంటి వారు క్షయబీజము నుండి పుట్టింపబడినటువంటి వారు. మరి బాప్తిసం పొందుకుని మరి సంఘములో చేర్చబడినటువంటి వారు. క్రీస్తు సంఘము అనేది ఈ లోక సంబంధమైనది కాదు ప్రియులారా, పర సంబంధమైనది. క్రీస్తు సంఘములో చేర్చబడినటువంటి వారు పరలోక పౌరస్థితి కలిగినటువంటి వారు. క్రీస్తు సంఘములో చేర్చబడాలి అంటే క్షయబీజము నుండి కాక, శరీరేచ్ఛల నుండి కాక, మానుషేచ్ఛల నుండి కాక, అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారై ఉండాలి ప్రియులారా. ఏంటి అక్షయ బీజం అంటే దేవుని వాక్యము ద్వారా పుట్టింపబడిన వారు. లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. మనం పరిశీలన చేసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు అని చెప్తున్నారు ప్రియులారా. ఎవరంట వీళ్ళు? క్షయబీజం నుండి కాక శాశ్వతమైనటువంటి జీవము గల దేవుని వాక్య మూలముగా, దేవుని వాక్య మూలముగా పుట్టింపబడిన వారు ప్రియులారా. ఈ క్రీస్తు సంఘములో చేర్చబడినటువంటి వారు, ఈ వాక్య మూలముగా పుట్టింపబడిన వారు ఎక్కడ వారు అని చెప్తే
ఈ లోకంలో ఉంటూ పరలోక పౌరస్థితి కలిగినటువంటి వారు. మీరు దేవుని రాజ్యములో, క్రీస్తు రాజ్యములో, అనగా క్రీస్తు శరీరములో చేర్చబడినటువంటి వారు ప్రియులారా. మీకు క్రీస్తు శిరస్సుగా కలిగినటువంటి సంఘములో చేర్చబడినటువంటి వారు. మీరెవరంటే దేవుని కుమారులు. దానిలో ఏముందంటే శాశ్వతమైనటువంటి జీవము ఉన్నది. శాశ్వతమగు జీవము గల దేవుని కుమారులు మీరు. ఈ వాక్యం ఎలాంటిదట? సత్యవాక్యము. సత్యవాక్యము చేత తన సంకల్పం చేత దేవుడు మనల్ని కన్నాడంట ప్రియులారా. మనం పరిశీలన చేసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వల్ల మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మనము ఈ లోకములో శరీరేచ్ఛ వలన, మానుషేచ్ఛ వలన పుట్టిన వారు కాదు ప్రియులారా. మనము ఎవరమట? తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండాలని ఏం చేశారంట? సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నారంట పిల్లలు. ఒక ప్రణాళిక ఉన్నది. మనము ఈ లోకానికి రావడానికి ఒక ప్రణాళిక ఉన్నది. మనము దేవుని యొద్దకు వెళ్ళడానికి, ఆయన చిత్తమును తెలుసుకొని ఆయన ఇష్టమును జరిగించు వారిగా మనం ఉండాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఆ మర్మమైనటువంటి వాక్యము ఎవరికైతే ప్రకటింపబడిందో, ఎవరికైతే బయలుపరచబడిందో, ఆ పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడినటువంటి ఆ వాక్యాన్ని మనం అనుసరించాలి ప్రియులారా. అది ఎవరికి బయలుపరచలేదంట? పూర్వకాలం ఉందన్నటువంటి మనుషులకు దానిని బయలుపరచబడలేదంట ప్రియులారా. సంఘానికి బయలుపరచబడిందంట ప్రియులారా. ఆ సంఘము దానిలో నివసించినట్లయితే, ఆ వాక్యము యొక్క విశిష్టత తెలుసుకున్నట్లయితే, మరి ఆ జేబులో ఉన్నటువంటి ఆ రంగు రాయి వజ్రము అని తెలిసినట్లయితే, వాడు కోట్లకు అధిపతి ఎలా అవుతున్నాడో, నీ వద్ద ఉన్నటువంటి, నీ వద్దకు వచ్చినటువంటి ఆ మర్మమైనటువంటి వాక్యాన్ని నువ్వు గుర్తెరిగినట్లయితే, నీ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ లోకములో జీవించుచున్నా సరే నీవు పరలోక పౌరస్థితి కలిగినటువంటి వాడువు, శాశ్వతమైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని కుమారుడవు అనబడతావు ప్రియులారా. అయితే మనం పరిశీలన చేసినట్లయితే, సత్యవాక్యం వలన మనము కనబడినటువంటి వారము అని చెప్తుంది ప్రియులారా. అదేవిధంగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్టయితే, మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అంటున్నారు పిల్లారా. ఎలాంటిదంట? జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగునట్లు అని అక్కడ చెప్తున్నాడు. అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదినైన స్వాస్యము మనకు కలుగునట్లు అంటున్నారు పిల్లారా. ఏంటి ఆ నిరీక్షణ అంటే? అక్షయమైనదట, అది నిర్మలమైనదట, వాడబారనిదినైనటువంటి స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశారట పిల్లారా. మనము మరలా జన్మింపజేశారట. మనము మరలా జన్మింపబడినటువంటి వారము, సంఘంలో చేర్చబడిన వారు, నిర్మలమైనటువంటి, అక్షయమైనటువంటి దాని వలన కనపడాలి. సత్యవాక్యం వలన, అక్షయ బీజము నుండి జన్మింపబడిన వారు, యేసుక్రీస్తు జీవించిన కాలంలో
చెప్తున్నారు ప్రియులారా. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయూనై ఉన్నదని మరి అక్కడ చెప్తున్నారు ప్రియులారా. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుండి 6 వచ్చిన మనం చూసినట్టయితే, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. ఆ నీతో ముసలవాడైనటువంటి నికోదేము అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని. అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు అంటున్నాడు. మరలా జన్మించాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలంటున్నాడు. మరి శరీర మూలముగా జన్మించినది 6వ వచనంలో చూసినట్టయితే, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయూనై ఉన్నది అని చెప్తున్నారు పిల్లారా. కొత్తగా జన్మించాలంటే అక్షయ బీజము నుండి వాక్యము ద్వారా జన్మించాలి. ఆ జన్మించినటువంటి వారు ఎదగాలి. మరి అప్పుడే పుట్టినటువంటి కుర్రవాడు శిశువు మరి అలా ఉండిపోతే మరి ఏమంటారు ప్రియారు చూసిన వాళ్ళందరూ? ఏదమ్మో పాపం అయ్యో కుర్రాడు ఎదుగుదల లేదే శిశువుకి అంటుంటారు పిల్లారు. మరి ఈ జన్మించినటువంటి మనము ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్టయితే, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాలి ప్రియులారా. ఆ వాక్యాన్ని మనము అన్వేషించాలి ప్రియులారా. ఆ వాక్యాన్ని మనం పరిశీలించాలి ప్రియులారా. ఆ వాక్యాన్ని మనం పరిశోధించాలి ప్రియులారా. ఆ పరిశీలించినప్పుడే మనము ఎదిగే వారిగా ఉంటాము. ఇలా జన్మించకపోయినట్లయితే, కొత్తగా జన్మించకపోయినట్లయితే, ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించకపోతే దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. ఎప్పుడైతే క్రొత్తగా జన్మించి నిర్మలమైన పాలను అపేక్షించినట్లయితే విశ్వాసము కలుగుద్ది, మనలో కార్యసిద్ధి కలుగజేస్తుంది అని చెప్తున్నారు ప్రియులారా. మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే పౌలు గారు తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, ఆ హేతువు చేత మీరు దేవుని కూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, దేవుని గురించినటువంటి వర్తమాన వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి అపోస్తుల వలన అంగీకరించబడినప్పుడు వాళ్ళు అంటున్నారు, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని చెప్తున్నారు పిల్లారా. మేము మీకు ప్రకటించే వాక్యము మా నోటి మాట కాదు, మా ఆలోచన ప్రకారం కాదు కానీ ఏదంటది, అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యముని దాన్ని అంగీకరించితే కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మనము ప్రకటించేది నిజమైనదై ఉండాలి. మనం ప్రకటించేది ఆత్మ ద్వారా రాయిపించబడినటువంటి సంగతిగా ఉండాలి. మనం ప్రకటించేది అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రియులారా,
అది నిజముగా అంగీకరింపబడుతుంది. మరి అలాంటి వాక్యం ఏం చేస్తుందట ఇక్కడ చెప్తున్నాడు. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. నీ మాట నా మాట మనుషుల హృదయాల్లో కార్యసిద్ధి కలుగజేయదు. ఎవరి మాట? నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అయితే అది విశ్వాసులైనటువంటి మీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది అని అపోస్తులుడు ప్రకటన చేస్తున్నారు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఈ లోకరీతిగా ఒక రోగి ఉన్నాడండి. ఆ రోగిని హాస్పిటల్కి తీసుకెళ్ళినట్లయితే ఆ డాక్టర్ ద్వారా మరి ట్యాబ్లెట్ రాయబడుతుంది. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆ రోగి ఏం చేయబడతాడు? కుదుట పడతాడు. దేని వలనంటే వాడు మింగినటువంటి ఆ ట్యాబ్లెట్ వలన అది వాడిలో కార్యసిద్ధి కలుగజేసింది కాబట్టి ఆ రోగి ఉపశమనం పొందుతాడు. అదే విధముగా మన దగ్గరకు పంపబడినటువంటి ఆ సువార్తను మనము గ్రహించినట్లయితే మనము అయ్యున్న ఆత్మకు మరిది ఆత్మలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది ప్రియులారా. మనం పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో అందుకే ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు పిల్లలు. మరి ఈ లోకంలో జీవించేటటువంటి వారు మరి ఆహారం వలన కాదు, ఎవరి వలన అంట? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు అపవాదితో ఏమని? అందుకు ఆయన చెప్తున్నారు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చేటటువంటి ప్రతి మాట వలన జీవించును. ఆ వాక్యము, ఆ సువార్త ఏమిచ్చేటట్టుదంటే జీవమునిచ్చేది, జీవింపజేసేది అని మనం గుర్తెరగాలి ప్రియులారా. ఆత్మను రక్షించేటటువంటి శక్తి కలిగినటువంటి వాక్యము అని చెప్తున్నారు ప్రియులారా. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే అందుచేత సమస్త కల్మసమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడినదై మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటున్నారు పిల్లారా. ఏం చేయబడాలట? లోపల నాటబడాలట. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మీరు సాత్వికంతో అంగీకరించాలి అని చెప్తున్నారు. మరి ఆ వాక్యం ఎక్కడ నాటబడాలి? ఆ సువార్త ఎక్కడ నాటబడాలంటే లోపల నాటబడాలి. మరి లోపల నాటబడకపోయినట్లయితే మరి ఈ లోకంలో వ్యవసాయదారుడు విత్తేటటువంటి విత్తనాలు మరి పైనే జల్లుకుంటా పోయినట్లయితే ఏం చేస్తాయి పిల్లలు? పక్షులు వచ్చి ఎత్తుకుని పోతాయి. మరి లోపల నాటబడినట్లయితే అది నాటి ఎదిగి ఫలించేటటువంటి పరిస్థితి ఉంటుంది పిల్లలు. మరి ఆ వాక్యము అలాంటి విత్తబడేటటువంటి రక్షించేటటువంటి శక్తి గల వాక్యాన్ని మనం ఎక్కడ నాటింప చేసుకుంటే హృదయాల్లో నాటింప తీసుకోవాలి. మరి మనిషికి కావాల్సింది ఏంటి అంటే ఈ లోకంలో మనిషి తాను ధరించుకున్నటువంటి శరీరాన్ని విడిచిపెట్టి అప్పుడు మనం సంపాదించుకోవలసింది ఏంటి అంటే రక్షణ సంపాదించుకోవాలి. ఈ ఆత్మలను రక్షించే శక్తి దేనిలో ఉందంటే సువార్తలో ఉంది. ఈ ఆత్మలు రక్షించగలిగేటటువంటి శక్తి దేనిలో ఉందంటే సువార్తలో ఉంది. అందుకే అపోస్తులైన పౌలు చెబుతూ రోమీయులకు రాస్తున్నటువంటి పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనంలో చేసినట్లయితే సువార్తల గురించి నేను సిగ్గుపడి వాడను కాను,
ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎవరికంట ప్రియులారా? అది యూదుడవనే, గ్రీసు దేశస్థుడవనే, పురుషుడవనే, స్త్రీ అవనే, అనాగరికుడవనే, ఎవడైనా సరే వారిని రక్షించడానికి ఇదేంటంట ప్రియులారా? నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగు చేయడానికి అది దేవుని శక్తి. మనము నమ్మాలి ప్రియులారా. మన దగ్గర ఉన్నటువంటి సువార్త, దాని యొక్క విశిష్టత, దాని యొక్క గొప్పతనము, దాని యొక్క ఔన్నత్యము మనము తెలుసుకున్నట్లయితే రక్షణ కలుగు చేయడానికి అది దేవుని శక్తి అని చెప్తున్నారు ప్రియులారా. మరి మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తులు ఏం చెప్పారు అంటే, ఈ నామము వలననే మనకు రక్షణ, ఆకాశము క్రింద ఇవ్వని ఏ నామము వలనను మనకు రక్షణ కలుగదు గాని ఈ నామం వల్లనే మనకు రక్షణ అని చెబుతున్నారు ప్రియులారా. మనం లేఖనాలను పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామం వల్లనే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామము వలన రక్షణ పొందలేము అని చెప్తున్నారు పిల్లారా. ఏ నామం వలన రక్షణ పొందలేము. రక్షణ అంటే ఏంటి? రక్షణ విలువ ఏంటి? ఇది తెలుసుకోవాలి ప్రియులారా. ఇది తెలుసుకోవడం లేదు ప్రియులారా. రక్షణ అనేది దేనికి కావాలి? ఆత్మక, శరీరానిక? మరి మనిషి ఇద్దరు పురుషుల కలయిక అని మనం చెప్పబడుతున్నారు ప్రియులారా. రక్షణ అనేది దేనికి కావాలి? శరీరానికా ప్రియులారా? ఆత్మక? దేనికి రక్షణ కలిగించాలని దేవుడు యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించారంటే మనుషులందరూ రక్షణ పొందాలని యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకానికి పంపించాడు ప్రియులారా. మరి రక్షణ అనేది దేనికంటే ఆత్మకు. మరి ఈ లోకంలో జీవించిన తర్వాత శరీరాన్ని విడిచిన ఆత్మకు మరి కనురెప్పపాటులో నిత్య నరకానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఆ నిత్య నరకం నుండి రక్షించడానికి శక్తి కలిగినటువంటి వాక్యం ఏదంటే ఇదే ప్రియులారా. ఈ నామం వల్లనే రక్షణ. ఈ నిత్య నరకము నుండి రక్షింపబడాలి అంటే ఈ నామం వల్లనే రక్షణ. ఆ నిత్య నరకంలో ఏంటి అంటే ఆ ధనవంతుడు వేదనతో కేకలు వేస్తున్నాడు. అబ్రహామా, ఆ లాజరు వేలి కొన నుండి నీటి బొట్టుని నా నాలుక పైన వేయమను అని వేడుకుంటున్నాడు పీటారా. మరి అంత వేదన కలిగించేటటువంటిది, ఓదనక్కరలేనటువంటిది, కనకనలాడేటువంటి అగ్ని కలిగినటువంటిది, అగ్ని ఆరదు పురుగు చావదు అనేటటువంటి ఆ నరకము నుండి రక్షణ కలిగించాలంటే ఈ నామం వలననే రక్షణ అని అపోస్తులు ప్రకటన చేస్తున్నారు పిల్లారా. మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే రక్షణ పొందువారయ్యుందురు. నేను ప్రకటన చేశాను, దానిని మీరేం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి.
ఎప్పటి వరకుని? అంతము వరకు. ఈ లోకాంతమా, నీ మరణ దినమా, నీ అంతము వరకు దానిని గట్టిగా పట్టుకోవాలి అని చెప్తున్నారు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మనకు ప్రకటింపబడేటటువంటి ఆ సువార్త, మన యొద్దకు వచ్చినటువంటి ఆ సువార్త మనకు రక్షణ కలిగించేది, మనకు నిత్య జీవాన్ని ఇచ్చేది, మనలను దేవునితో సమాధానపరిచేది, మనలను ఈ లోకంలో ఉన్నా సరే మనను పరలోక పౌరులుగా తీర్చిదిద్దేది, దేవుని కుటుంబంలో చేర్చేది అని మనము దాన్ని గుర్తెరిగినట్లయితే, దాని యొక్క విశిష్టతను మనము గుర్తించినట్లయితే మరి మనము దేవుని కుమారులమవుతాము. శాశ్వతమైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని కుమారులనబడతాము అని సువార్త వాక్యము వెల్లడి చేస్తుంది పిల్ల. దానిని మనము గుర్తెరగాలి, దానిని మనము ప్రకటించాలి. ఆ మర్మమైనటువంటి దానిని మనకు బయలుపరిచాడట దేవుడు. ఆ బయలుపరచబడినటువంటి దాన్ని మనం ఏకమవ్వాలి. సువార్త ప్రకటనలో ఏకమయ్యి ప్రకటన జరిగించినట్టయితే అందరూ మార్పు చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మార్పు విన్నటువంటి, ఈ వాక్యం విన్నటువంటి మనలోను, అలాగనే ప్రకటన వింటున్నటువంటి వారిలోను నాటబడి ప్రతి ఒక్క హృదయంలో కార్యసిద్ధి కలుగజేసేటటువంటి ధన్యత దేవుడు మనలను దయచేయునుగాక. సహోదరులందరికీ వందనములండి. దేవునికి స్తోత్రం.